స్టార్ హీరో సినిమా విడుదలవుతోందంటే మీడియం రేంజ్ హీరోలు ఆ డేట్లో రావడానికి ఇబ్బంది పడతారు. ఇంకా చిన్న వాళ్ళైతే భయపడతారు. మరికొందరు మాత్రం ఏదైతే ఏదైందని తెగిస్తారు. కొడితే కొండనే కొట్టాలి అన్నట్టుగా స్టార్స్ తోనే ఢీ కొట్టారు. అలా ఢీ కొట్టేందుకు ఇప్పుడు ఇద్దరు టైర్ 2 హీరోలు ట్రై చేస్తున్నారు. అది కూడా పుష్పరాజ్కు పోటీ ఇస్తామంటున్నారు. మరి పుష్పరాజ్కు పోటీ అంటే మాటలు కాదు కదా. పైగా మనోడు ఫస్ట్ పార్ట్ తో కంట్రీ మొత్తం బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నాడు. దీంతో ఇప్పుడు అంచనాలు భారీగా ఉన్నాయి. అయినా ఐకానిక్ స్టార్ కు పోటీ ఇస్తామంటున్నారు ఈ ఇద్దరు హీరోలు. ఆ కథేంటో చూద్దాం. స్టార్స్ తో వారంటే ఆలోచించి దిగాల్సి ఉంటుంది. ముఖ్యంగా థియేటర్స్ ఇష్యూ చాలా ఉన్న రోజులివి. అయినా అల్లు అర్జున్ కు పోటీగా బరిలోకి దిగుదాం అనే ఆలోచనలో ఉన్నారట నేచురల్ స్టార్ నాని, అకినేని స్టార్ నాగచైతన్య. ఎస్, ఆగస్ట్ 15న పుష్ప 2 చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా ఆ టైంకు రావడం కష్టం, పోస్ట్పోన్ అవుతోందనే వార్తలు వచ్చాయి. బట్ ఖచ్చితంగా ఆ డేట్ లోనే విడుదల చేయాలని వేరే ప్లాన్స్ అన్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో వేగంగా షూటింగ్ సాగుతోంది. సో వాయిదా పడుతోందనే రూమర్స్ ఆగిపోయినట్టే. అయితే ఆగస్ట్ 15నే రావాలని నాని, నాగచైతన్య ప్రయత్నిస్తున్నారట. నాని వివేకాత్రేయ కాంబోలో వస్తోన్న సరిపోదా శనివారం చిత్రంతో పాటు చేతు చందు మొండేటి కాంబోలో వస్తోన్న తండేల్ మూవీస్ ఆ డేట్లోనే రావాలనుకుంటున్నాయని చెబుతున్నారు. నిజానికి పుష్ప 2 పోస్ట్పోన్ అయితే ఆ డేట్లో దేవరను విడుదల చేయాలనుకున్నారు అనే టాక్ కూడా వచ్చింది. కానీ పుష్ప పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు కాబట్టి దేవర రాదు. పుష్ప 2 ఉన్నా మరో 2 సినిమాలు విడుదల చేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ థియేటర్స్ కు సంబంధించిన ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ డే పుష్ప 2కు ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఆగస్ట్ 16న విడుదల చేసుకున్నా సమస్యేం ఉండదు. కాకపోతే ఆ టైంకు ఎలా ఉంటుందో కానీ పుష్పరాజ్ ను ఢీ కొట్టేందుకు తగ్గేదేలే అంటున్నారట నాని అండ్ నాగచైతన్య.